హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ప్లమ్ తరపున కొత్తగా రిలీజ్ అయిన కోకోనట్ హెయిర్ కేర్ రేంజ్ గురించి చెప్పడానికి వచ్చేసాను అనమాట. సో నేనైతే 3 ప్రోడక్ట్స్ని తెప్పించుకున్నానండి. సో ఒకటి షాంపూ, హెయిర్ మాస్క్ అండ్ హెయిర్ సీరం. ఆల్రెడీ ఇవి యూజ్ చేశాను, చాలా మంచి రిజల్ట్స్ అయితే పొందాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి రివ్యూ చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. ఈ కోకోనట్ రేంజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒక్కసారి మీ హెయిర్ పైన యూస్ చేయగానే హెయిర్ అనేది 22 టైమ్స్ సాఫ్ట్గా అవుతుందని చెప్పి వీళ్ళు గ్యారంటీగా చెప్తున్నారండి. అండ్ నేను కూడా యూస్ చేసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగిందనమాట. సో ఇంచుమించు రఫ్గా కానీ మరి డ్రైగా ఉన్న హెయిర్ మీరు ఇది యూస్ చేశారు అంటే, షాంపూ కానీ హెయిర్ మాస్క్ కానీ సీరం కానీ, సో మీ హెయిర్ అనేది ఇన్స్టెంట్గా చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, అప్పుడే తెలుస్తుంది. అండ్ నేను 3 ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, షాంపూ, మాస్క్ అండ్ సీరం అనేసి. సో ఇవన్నీ ఎలా యూస్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. కానీ అంతకంటే ముందు ఎందుకు నేను ప్లమ్ చూస్ చేసుకున్నానో మీకు చెప్పాలన్నమాట. సో ప్లమ్ బ్రాండ్ వచ్చేసరికి మెయిన్గా 100% వీగన్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. ఇందులో ఎటువంటి హానికారక కెమికల్స్ కానీ పారాబెన్స్ సల్ఫైన్స్ కానీ మన స్కిన్కి ఇబ్బంది కలిగించేటివి ఏమీ ఉండవు అనమాట. మెయిన్గా అనిమల్ టెస్టింగ్ అస్సలు ఉండదు. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రీసైక్లబుల్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారండి. 3 ప్రోడక్ట్స్ కనుక మీరు చూసారు అంటే మెయిన్గా కోకోనట్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారనమాట. మామూలుగానే మనకి కోకోనట్ నుంచి వచ్చే ఏ ఎక్స్ట్రాక్ట్ కూడా హెయిర్ని, స్కిన్ని సాఫ్ట్గా ఉంచడానికే యూస్ అవుతుంది కదా. సో అలానే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్టైడ్స్ ఉండడం వల్ల హెయిర్లో ఉన్న డ్రైనెస్ని తగ్గించి, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించి మంచిగా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండడానికి యూస్ అవుతుంది. సో స్టెప్ 1లో మనం షాంపూ అనేది తీసుకుంటాము. జస్ట్ 1 వాష్లో మీరు డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. సో స్టెప్ 2లో ఏంటంటే హెయిర్ మాస్క్ అండి. ఇందులో స్క్వాలిన్ అని కూడా ఉందన్నమాట. ఇది మెయిన్గా హెయిర్కి మంచి నోరిష్మెంట్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ స్టే అవ్వడానికి యూస్ అవుతుంది. ఇక స్టెప్ 3 వచ్చేసరికి సీరం అండి. ఈ సీరంని మీరు నార్మల్ డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకోవచ్చు, డైలీ కూడా అప్లై చేయొచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇందులో విటమిన్ ఈ అండ్ ఆల్మండ్ ఆయిల్ కూడా ఎక్స్ట్రాగా ఉండడం వల్ల మీ హెయిర్ అనేది మంచి నోరిష్మెంట్తో, మంచి షైనింగ్తో ఉంటుందన్నమాట. సో ఇవి ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి చూపిస్తాను. షాంపూ అయితే చూడ్డానికి క్రీమీ టెక్స్చర్తో మంచి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. హెయిర్ మీద అప్లై చేసినప్పుడు మంచిగా నొరగిస్తుంది. ఫస్ట్ వాష్లోనే మీరు డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. ఇక షాంపూతో వాష్ చేసిన తర్వాత తడి జుట్టుకే మనం మాస్క్ అనేది అప్లై చేసి 5 మినిట్స్ తర్వాత దీన్ని కూడా వాష్ చేసేసుకోవాలి. ఇది మంచిగా కోకోనట్ అండ్ వెనిలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత సీరం అనేది మనం అప్లై చేసేసుకోవాలి. సో హెయిర్ సెకండ్ హాఫ్ నుంచి కిందకి మనం చేత్తో లైట్గా అప్లై చేసేసుకొని లీవ్ చేసేయాలన్నమాట. సో మీకు చాలా మంచి డిఫరెన్స్ వస్తుందండి. హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది, మీరు పట్టుకుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీగా చెక్ చేసి చూడండి. అండ్ మామూలుగానే మంచి డిస్కౌంట్ ఉంటుంది. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే మాత్రం ఈ కూపన్ కోడ్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్.